తన గొప్ప మనసును చాటుకున్న విజయ్ దేవరకొండ తన పుట్టినరోజున సైన్యం కోసం ఎంత గొప్ప పని చేశాడా? విజయ్ దేవరకొండ గారు నాని గారు నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. అందులో మంచి యాక్టింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత పెళ్లి చూపులు సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన సహజమైన నటనతో సూపర్ హిట్ కొట్టారు. తర్వాత ఆయన నటించిన అర్జున్ రెడ్డి విడుదలై సంచలన విజయం సాధించి ఒక ట్రెండ్ సెట్టర్ గా ఆ సినిమా నిలిచింది. తర్వాత గీతా గోవిందం సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. గత 10 సంవత్సరాలుగా ఏ కొత్త హీరోకి కూడా ఇలా సాధ్యం కాలేదు. ఇదంతా ఆయన ఎవ్వరి సపోర్ట్ లేకుండా సొంతంగా సాధించుకున్నారు. ఆ 3 సినిమాలతో విజయ్ దేవరకొండ గారికి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా ఆయన్ని అభిమానులు సినిమాల హిట్ కన్నా ఆయన పర్ఫార్మెన్స్ తో ఎక్కువ అభిమానుల్ని గెలుచుకున్నారు. తర్వాత ఆయన నటించిన సినిమాలు సరిగ్గా ఆడకపోయినా ఆయన నటుడిగా చేసిన ప్రయత్నాలు నిజాయితీగా ఉండడంతో అభిమానులు ఆయనకి ఎప్పుడూ అండగా ఉన్నారు. ఆయన క్రేజ్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ సినిమాలు ఆడకపోయినా లైగర్ అని ఆయన పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేస్తే దానికి విపరీతమైన క్రేజ్ తీసుకుని వచ్చారు. అదే ఆయన అభిమానులకి నిదర్శనం. తర్వాత ఆయన నటించిన ఖుషి సినిమా బాగా హిట్ అయ్యి ఆయన స్థానాన్ని ఇంకా నిలబెట్టింది. తర్వాత ఆయన చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా మంచి కలెక్షన్లు సాధించి హీరోగా ఆయనకు తిరుగులేదు అని నిరూపించింది. అలాగే విజయ్ దేవరకొండ గారు రౌడీ వేర్ అనే క్లాత్ బ్రాండ్ ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ చేస్తూ బిజినెస్ చేస్తున్నారు. అది కూడా చాలా పాపులర్ బ్రాండ్ గా కొనసాగుతుంది. అందులో కూడా ఆయన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సితారా ఎంటర్టైన్మెంట్స్ లో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్ లో నటిస్తున్న కింగ్డమ్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. కింగ్డమ్ సినిమా ట్రైలర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ తో రిలీజ్ అయ్యి సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసింది. ఇప్పుడు అభిమానులు మే చివరిలో రిలీజ్ అయ్యే ఆ సినిమా కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. అయితే మే 9న ఆయన తన 36వ పుట్టినరోజును అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. మనం కూడా ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ఆయన నటించిన సినిమాలు చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా భారతదేశ ఆర్మీకి తన రౌడీ వేర్ బిజినెస్ నుంచి వచ్చిన లాభాలని విరాళంగా ప్రకటించారు. అది కూడా మే నెలలో అన్ని రోజుల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రకటించారు. ఇది చాలా గొప్ప విషయం. ఇలా చెయ్యాలంటే కూడా చాలా గొప్ప మనసు ఉండాలి. ఒక యంగ్ హీరో అయ్యుండి ఇలా చెయ్యడం అనేది మెచ్చుకోదగ్గ విషయం. మొన్న సూర్య గారి రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పాకిస్తానీ తీవ్రవాదులు చేసిన పెహలగాం ఉగ్రదాడిని కూడా ఆయన స్టేజ్ మీద చాలా ధైర్యంగా ఖండించారు. అలా మాట్లాడాలంటే చాలా గట్స్ ఉండాలి. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ట్విట్టర్ ద్వారా ఈ దాడిని ఖండించారు. కానీ విజయ్ దేవరకొండ గారి లాగా బహిరంగంగా ఎవ్వరూ మాట్లాడలేదు. అలా ఆ దాడిని ఖండించడమే కాకుండా తన పుట్టినరోజు సందర్భంగా సైనికులకు ఇలా విరాళం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఆయన ఇలాంటి గొప్ప పనులు ఇంకా చెయ్యాలని, ఆయన సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. నిజమే మరి, ఒక యంగ్ హీరో అందరికీ ఆదర్శవంతంగా మన కోసం నిత్యం శ్రమిస్తున్న వీర జవానుల కోసం ఇలా తన సంపాదనలో కొంత ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా విజయ్ దేవరకొండ గారు పైకి ఎలా మాట్లాడినా లోపల మాత్రం ఆయనది చాలా మంచి మనసు. ఆయన ఇలాగే ఇంకా పెద్ద హీరో అవ్వాలని మనం కూడా కోరుకుందాం.